అంటే షర్మిల గారు చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఢిల్లీ టూర్ అంటే అక్కడ దగ్గరలోనే తీహార్ జైలు ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు కరప్ట్ చేసిర్రు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిరో ఏం చేయలేదో జనాలకు కూడా తెలుసు. జనాలు ఓడగొట్టిరు కాబట్టి వాళ్ళ ప్లేస్ ఇప్పుడు ఢిల్లీయే కాబోతుంది కాబట్టి అక్కడ పోయి చూసుకొని వస్తుర్రు. రూమ్లో ఎట్లున్నాయి, ఏంది తిహార్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, నీళ్ళు ఉన్నాయా లేవా, వాటర్ వస్తున్నాయా లేవా అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది సీఎంలు కూడా ఉన్నారు ఆడ. సో వాళ్ళతో కలిసేసి మాట్లాడేసి మేము కూడా వస్తున్నామన్నా, మాకు కూడా ప్లేస్ పెట్టు, సీటు పెట్టుకొని చెప్పుకొని పోతున్నారు అలా. ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీలో కరప్షన్ చేసిన వాళ్ళని వదలొద్దని బయట టాక్ అయితే నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిందో నిన్ననే అసెంబ్లీలో 2-3 రోజుల కింద నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వైట్ పేపర్ అనేది సబ్మిట్ చేశారు. ఏమని, ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 9 లక్షల కోట్లు అవినీతి జరిగిందని. సో అవినీతి జరిగిందా లేదా అనేది అది ఎంక్వైరీ చేయాలంటే సిఐడి ఎంక్వైరీ చేయాలి. సో ప్రజలు కోరుకునేది కూడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ చాలా ఫండ్స్ వచ్చాయి, వచ్చినా కానీ డెవలప్మెంట్ కాలేదు. అయినా కాడికి కూడా కరప్షన్ ఉంది అని అంటున్నప్పుడు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సిఐడి ఎంక్వైరీ చేయాలని అనుకుంటున్నారు. సో దాని గురించే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎంత పెద్ద వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని వదలొద్దని అది అనుకుంటున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఉన్నారు 11 మంది అమ్మ, అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళు చేసింది ఏం లేదు. అందుకే జనాలు మిగతా 150 మందిని బయట కూర్చోబెట్టిరు. సో వీళ్ళు ఏంటంటే ఏదో పబ్లిక్లో ఫ్లోర్ రావాలి, మీడియా కవరేజ్ లేదని ఇక్కడ ఏం చేయలేం కాబట్టి ఢిల్లీకి పోతామా అంటున్నారు. ఢిల్లీకి పోయి కూడా చేసేది ఏం లేదు. ఆడ పోయి కవితక్కని కలుస్తారు, కలిసేసి అక్క ఎట్లున్నావు అక్క, ఏం సంగతి, మేము కూడా తొందరలోనే అక్కడ వస్తున్నామని చెప్పుకుంటారు అంతే. షర్మిల గారు ఢిల్లీ టూర్ అని ఆమె కామెంట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలన వైసీపీ నాయకులందరూ ఢిల్లీ పిక్నిక్కి వెళ్తున్నారు అంతే, దీని పెద్ద ఏం చూడడం అవసరం లేదని ఆమె అయితే కామెంట్ చేసింది. దీని గురించి ఏమంటారు? అంటే షర్మిల గారు చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఢిల్లీ టూర్ అంటే అక్కడ దగ్గరలోనే తీహార్ జైలు ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు కరప్ట్ చేసిర్రు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిరో ఏం చేయలేదో జనాలకు కూడా తెలుసు. జనాలు ఓడగొట్టిరు కాబట్టి వాళ్ళ ప్లేస్ ఇప్పుడు ఢిల్లీయే కాబోతుంది కాబట్టి అక్కడ పోయి చూసుకొని వస్తుర్రు. రూమ్లో ఎట్లున్నాయి, ఏంది తిహార్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, నీళ్ళు ఉన్నాయా లేవా, వాటర్ వస్తున్నాయా లేవా అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది సీఎంలు కూడా ఉన్నారు ఆడ. సో వాళ్ళతో కలిసేసి మాట్లాడేసి మేము కూడా వస్తున్నామన్నా, మాకు కూడా ప్లేస్ పెట్టు, సీటు పెట్టుకొని చెప్పుకొని పోతున్నారు వాళ్ళంతే. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేస్తానంటున్నారు వాళ్ళ నాయకులను పట్టుకుని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి, గ్యారారెడ్డి, 11 రెడ్డి 11 సీట్లు జనాలు ఇచ్చిన ఇంక సిగ్గులేదు. అయితే మనోడు ఏది నత్త పిడకలో గోదావరి ఇత్త అంటున్నాడు. ఇప్పుడు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన మర్డర్లు కానీ, మానభంగాలు కానీ, రేపులకు కానీ ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టని జగన్మోహన్ రెడ్డి, ఒక్కరోజు కూడా ఒక మీడియా సమావేశం పెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఒక్కరోజు కూడా అసెంబ్లీలో దాని గురించి చర్చించిన జగన్మోహన్ రెడ్డి 36 అక్షీలు జరిగినాయి అని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాను పోయి మొన్న ఢిల్లీ పోయినాడు. ఢిల్లీలో ముట్టుకెళ్తేనే వచ్చాడు, ఎవ్వడు పట్టించుకోలే. ఇంకొకటి, ఆల్రెడీ మర్డర్ జరిగిన 2 వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఢిల్లీలో పోయి హత్య రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, మేము పోయి కాపాడుతామని? ఇదే 5 ఏళ్ళు ఆయన చేస్తుంటే ఇప్పుడు ఈ స్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే, 175 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే. ఆయన ఫ్లోర్ లీడర్ కాదు, ప్రతిపక్ష హోదా లేదు. ఆయన ఒక ఎమ్మెల్యేగానే చూడాలి, ఆ గ్యారారెడ్డిని జస్ట్ గ్యారారెడ్డిగానే చూడాలి. చూసుకోండి, అమరావతికి 15 లక్షల కోట్లు అయితే ఇచ్చారు కదా ఫండ్. దీని గురించి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు అమరావతికి కేటాయించిన 15,000 కోట్లు ప్లస్ ఇంకొక అడిషనల్కి ఇంకో 12,000 కోట్లు అంట. జస్ట్ మనకి ఈ 25,000 కోట్లతో రాబోయే 10 సంవత్సరాల్లో అమరావతి 1,00,000 కోట్ల వాల్యూతో అతి బ్రహ్మాండమైన అమరావతిగా సృష్టింపబడుతుంది. అది మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో, అతని ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రులుగా లోకేష్ బాబు గారు కానీ, మిగతా అందరి సహకారంతో కూటమిగా 25,000 కోట్లతో ఈ 5 సంవత్సరాల్లో అది సృష్టింపబడితే రాబోయే 5 సంవత్సరాల్లో దాని ఆస్తి వాల్యూ 1,00,000 కోట్లు అవుతుంది. ఇది ప్రపంచంలోనే కని విని ఎరుగుని రీతిలో తయారు కాబోతున్న అమరావతి రాజధాని.